మీ దగ్గరకు కొంటారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే వాడు మీడియా ఛానల్ ఓడో కానీ వీని దగ్గరికి, వీని దగ్గర ఏం శక్తి ఉందని బయటలో పెట్టి నీకు దమ్ము ఉంటాయి. ఇది నీ మీడియా అంటే. ఇట్లాంటి నువ్వు బయట లేడే హక్కు నీకు ఉంది. ఇలాంటివి చెయ్యాలి. ఎవరైనా ఒప్పుకుంటాడు. ఇది చూడు, దీనికి దేవుడు వస్తుందే తెలియదు, మరి పక్కన ఉండే దానికి వస్తుందే తెలియదు. ఇదా ఆటంగా కారం తిన్న దాంట్లో పొగిరిస్తుంది, దీనికి దేవుడు వస్తుందా? ఇదా యేసు ప్రభు నమ్ముకున్నాడు. ఇట్లాంటి బయట పెట్టండి, యాక్సెప్ట్ చేస్తాము. నాన్ వేషన్ అసలు ఈ దేశంలో పుట్టినోడు కాదు వాడు. ఈ దేశంలో పుట్టి దేశద్రోహి నిజమైనోడు వాడు. ఎంతో మంది ముస్లింలు అంటున్నారు, క్రిస్టియన్స్ అంటున్నారు, అట్లాంటి పట్టుకొని తన్నురి. ఈ దేశంలో పుట్టి ఇక్కడ ఏమైనా అభివృద్ధికి ఏమైనా సాయం చేసిన వాడు కోట్లలో వస్తుంది మనకి ఇన్కమ్. మీకు తెలియదా మనకి ఎంత వస్తుంది అనేది? దేశద్రోహి వాడు. ఈ దేశంలో పుట్టి వేరే దేశాన్ని పొగుడుతుండే కదా, అప్పుడు అడగాలి నాన్ వేషన్ గాన్ని. సీతాదేవిని అవమానించినప్పుడు ఏమైపోయింది ఈయన? ఈ మీడియా ఛానల్ అయినా ఏ సందులో పండుకుండు, ఏడాది పండిను. మరి ద్రౌపది దేవిని అవమానించలేదా? సనాతన ధర్మాన్ని కాపాడుతున్నా అని చెప్పేసి ఏదో అడక తింటాను కాడ బ్రెడ్ జామ అమ్ముకుంటాను కాడికి పోతున్నావు. పెద్ద పెద్ద కంపెనీలో కడుకోమ్మాను. ఏ పోనీక చేతనైతే లేదా? అడగనికి హక్కు లేదా నీకు? నీ మీడియా ఛానలే కదా. ఎంతమంది మీద మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, పోయి అడుగు. అట్లాంటి లేదు. నాన్ వేషన్ గాడు ఎంతసేపు ఉన్నా కానీ వాని ఫాలోవర్స్ చూసుకొని అడక కొత్త పుచ్చగాడు అంటే పొద్దెరగాడు అన్నట్టు ఆ దేశాన్ని చూపిస్తే ఈ దేశాన్ని చూపిస్తా రోజుకో పిల్లని వేసుకొని తిరిగినట్టు అనుకుంటుండు. ఈ దేశాన్ని అవమానించినప్పుడు ఎందుకు అని మీద ఇప్పటివరకు యాక్షన్ తీసుకుంటలేరు? ఎందుకు ప్రశ్నించట్లేదు? అదే బట్టల విషయంలో ఆ రోజు మాట్లాడిండు, మరి ఆ విషయంలో ఎందుకు స్పందించలేదు? మాట్లాడే హక్కు లేదా? మరి ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో వేరు, ఈ దేశాన్ని అవమానిస్తున్నారు కదా, మరి మాట్లాడాలి. మాట్లాడే హక్కు కూడా మనకు ఉంది, ప్రశ్నించే హక్కు కూడా మనకు ఉంది. ఈ కోపం అమ్మిన వ్యక్తిని నాగబాబు కలవడం జరిగింది, ఎలా చూడొచ్చు అంటారు? అంటే సినిమా ఇండస్ట్రీ చూడ మద్దతు వస్తుంది తనకి. తను ఇప్పుడు గోవా బండి అమ్మిన ఆయన తప్పు చేయలేదు. ఏం తప్పు చేసిండు? కల్తీ అంటున్నారు. మనం తినే తిండిలో ఎల్ల కల్తీ లేకుంటుంది. ఎవడు ఒరిజినల్ గా కనిపెట్టిండు? ప్రతి ఒక్క దాంట్లో కల్తీయే ఉంది. ఆయన కల్తీ తప్పు చేయలేదు. 10 రూపాయల బన్ను, అసలు బన్ను అంటే ఎట్లుంటది? మెత్తగా ఉంటది, ఇటుకరాయలు లెక్క ఉంటుందా? ఈ బన్ను మెత్తగా ఉందా అని వాడు వచ్చి చూపిస్తుండు. మరి దానికి బుద్ధి ఉందా వచ్చిన వానికి కొంచెమైనా? ఆయన మంచి జెన్యున్ అమ్ముకుండు కాబట్టి ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. ఉంది వీళ్ళకేం పని లేదా? సరే కోవా పన్ను అనే విషయంలో మాట్లాడినంటే పద్ధతిగా మాట్లాడితే ఒప్పుకుంటాము. వాడు మాట్లాడింది ఎవడన్నా యాక్సెప్ట్ చేస్తుండే ఇప్పటి వరకు? ఎవడన్నా ఒక్కడన్నా యాక్సెప్ట్ చేసిన వాడు ఉన్నాడా? యూట్యూబర్లకు పని లేదు, వీనికేం కట్టలు కడుతుండు. మరి ఈడేం పని చేస్తుండు? ఊరు అరకదిన బుచ్చగాని లెక్క రోజుకో దేశాన్ని తిరుగుతుండు. పూసలు అమ్ముకునే దాన్ని ఫేమస్ చేసి మరి వీని ఫేమస్ చేయలేదు అందరు కలిసి? అంటే వీని వరకు వస్తాకట, వీని వరకు వస్తున్నా యూట్యూబ్ మంచిది, బయట వాళ్ళకి వస్తున్నా చెడ్డదా? అదృష్టం ఉంటది. ఎవడైనా ఫేమస్ కావాలంటే కూరలు అమ్ముకున్న దాన్ని ఫేమస్ చేసిరు, దాన్ని ఫేమస్ చేసిరు అంటే నీకు బట్ట పొట్ట ఉంది, నిన్నే ఫేమస్ చేయగలేదు, వాళ్ళని ఫేమస్ చేయలేదా? కష్టపడి బతురు వాళ్ళు. పూసలు అమ్ముకునేది అంటే దాని అదృష్టం బాగుంది, ఫేమస్ అయింది. మరి నీకు బట్ట ఉంది, పొట్ట ఉంది, 40 ఏళ్ళు నీ డిక్కి కిందకి వచ్చి నువ్వే ఫేమస్ అయ్యి ఊరూర్లు తిరుగుతున్నావు. నిన్ను అనుకుంటే ఏం చేస్తారా? ఇప్పుడు కోవా బండి అమ్ముకున్న ఒక అతను ఎంతగానో అతను అవమానించారు, ఎంతగానో ఇబ్బంది పెట్టారు. హిందువులు సపోర్ట్ చేస్తున్నారు, ముస్లిం సపోర్ట్ చేస్తున్నారు, క్రిస్టియన్ సపోర్ట్ చేస్తున్నారు. ఒక్కరన్నా సనాతన ధర్మం అని చెప్తున్నారు కదా, వాడన్నా ఇప్పటి వరకు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారు ఆయనని? అతని వీడియోస్ అన్ని చూస్తే దరిద్రంగా ఉంటాయి. రోడ్ల మీద అడకదిన దానికి అడుకోయి అవమానిస్తాడు. నేను పిఎస్ఓలో ఫోన్ చేసా, పోలీసుడు మినమాలా లేకపోతే నేను చుట్టాలా? ఏం మీడియా వాంది? వాని మీడియా ఏమన్నా అర్థం ఉందా? కొంచెమైనా బుద్ధి ఉందా వాని మీడియా? వాని కొంచెమైనా తెలివి అనేది ఉందా వానికి? దేనికి చేస్తుండు వాడు? ఏమన్నా మీడియానా వాంది? అసలు వాని మీడియా మీద అందరు కలిసి కంప్లైంట్ ఇవ్వాలి. రోడ్ల మీద అడకదింటోళ్ళు పోయిరు అనుకో, వాళ్ళ వీడియో తీస్తాడు, మీరు చేసే తప్పు అని చెప్తారు. అవసరం అట్లా చేయడము? బుద్ధి ఉందా? వాని వల్ల ఏమైనా సొసైటీ మారుతుంది అనుకుంటున్నారు కానీ వాని వల్ల ఎంతమంది ఇబ్బంది పడుకుంటున్నారు. అడుక్కునే వాళ్ళు అడుకోలేకపోతున్నారు, పిల్లమోరు కూడా సంసారం చేయలేకపోతున్నారు. వాడు చేసే దిక్కుమాల పని. వీళ్ళు పిల్లలకి అంటే ఈ పిల్లలు నీకే పుట్టిరా, నువ్వే కన్నావా అని అంటే వీడు పోయి చూస్తున్నా డెలివరీ అయినప్పుడు అంటే ప్రేమ ఉన్నాడు, వీడి పోయి చూడాలిగా. సొసైటీలో ఎన్నో జరుగుతున్నాయి, దాంట్లో గురించి ప్రశ్నించవచ్చు కదా. ఈ మీడియా ఛానల్ అని బుద్ధి ఉందా? అది అసలు ఒక ఆడమ్మ, దానికి కొంచెం తెలివి ఉందా? మన పొట్ట కొట్టిరు కదా, ఇప్పుడు అందరు సపోర్ట్ చేస్తున్నారు ఆయనకి. మత కల్లోలం పెట్టినంటే వీళ్ళు కదా అసలైన మీడియా ఛానల్. వాడు మత కల్లోలం పెట్టింది, వాడిని దన్నాలు ఫస్ట్ పక్కకు వచ్చి. ఈ నాన్ వేషన్ గాడు కూడా ఏం మాట్లాడుతాడో అర్థం కాదు. నోటికి ఎంతో అంత మాట్లాడడం. ఎటు కూడా మీడియా ఉంది కదా, నాకు ఛానల్ ఉంది, నాకేం చేయాలి, నిన్నమన్నా కూడా అది మాట్లాడారు, అయినా వదిలేసిరు అని మీద వాడు ఏడవాలి కదా.
ఈయన మీడియా ఛానల్ ఆయనకి ఎంతో ప్రేమ ఉందని చెప్తున్నాడు ప్రతి ఒక్కరికి. నేను హిందూ ధర్మాన్ని కాపాడుతున్నా అంటున్నారు కదా, హిందూ ధర్మాన్నే కాపాడుతున్నా. నేను ఒక వీడియో చూపిస్తా, వానికి నిజం చెప్తున్నా, వాడిని దమ్ము ధైర్యం ఉంటే వీళ్ళ కాడికి కొమ్మని చెప్పు, నేను సపోర్ట్ ఇస్తా. అప్పుడు నేనే వానికి సపోర్ట్ ఇస్తా. సిగ్గు శరం లేకుండా ఏదో వీక్ పర్సన్ పట్టుకొని ఆట ఆడిస్తుండ్రు కానీ వీళ్ళ దగ్గరకు పోయి ఒక్కసారి మాట్లాడమని చెప్పు. అదే వీడియోలో మీ దగ్గరకు పోంటారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే వాడు మీడియా ఛానల్ ఓడో కానీ పో వీని దగ్గరికి. వీని దగ్గర ఏం శక్తి ఉందని బయటలో పెట్టి నీకు దమ్ము ఉంటాయి. ఇది నీ మీడియా అంటే. ఇట్లాంటి నువ్వు బయట లేడే హక్కు నీకు ఉంది. ఇలాంటివి చెయ్యాలి. ఎవరైనా ఒప్పుకుంటాడు. ఇది చూడు, దీనికి దేవుడు వస్తుందే తెలియదు, మరి పక్కన ఉండే దానికి వస్తుందే తెలియదు. ఇదా ఆటంగా కారం తిన్న దాంట్లో పొగిరిస్తుంది, దీనికి దేవుడు వస్తుందా? ఇదా యేసు ప్రభు నమ్ముకున్నాడు. ఇట్లాంటి బయట పెట్టండి, యాక్సెప్ట్ చేస్తాము. ఎవరైనా ఒప్పుకుంటారు. అప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాం. మేము ముస్లింలను కాపాడుతున్నాము, మేము హిందువులను కాపాడుతున్నాము. మీరు మత కళ్యాణం పెడుతున్నారు, ముస్లింలు వచ్చి పెడుతున్నారు అంటే ఏం పెట్టిండు? పొట్ట తిప్పులకు బతుకోద్దా? బతికే హక్కు కూడా లేదా? ఇవాళ ముస్లింలు అని మాట్లాడుతున్నారు, అప్పటి నుంచి కూడా మాట్లాడాలి. మరి చికెన్ షాప్ పోతే హలాల్ ఏంటి తినరు కదా, మరి అదేంటి? అప్పుడు కూడా ఇది హలాల్ ఉంటేనే తింటాము, అలా లేకపోతే తినము. అవి కూడా మాట్లాడాలి. అవి కూడా మాట్లాడే హక్కు ఉంది ప్రతి ఒక్కరికి. సిగ్గు శరం లేకుండా నేను మీడియా నేను ఏది మాట్లాడినా చెల్తుంది అంటే ఎవడు ఊకోడు. మాట్లాడే హక్కు ఉంది. అదే వీడియోలో ఇండియన్ యూత్ ని బాగా ఇది చేస్తూ చైనా యూత్ ని పొగుడుతున్నాడు. చైనా దేశాన్ని ఎలా చూడొచ్చు? నాన్ వేషన్ అసలు ఈ దేశంలో పుట్టినోడు కాదు వాడు. ఈ దేశంలో పుట్టి దేశద్రోహి నిజమైనోడు వాడు. ఎంతో మంది ముస్లింలు అంటున్నారు, క్రిస్టియన్స్ అంటున్నారు, అట్లాంటి పట్టుకొని తన్నురి. ఈ దేశంలో పుట్టి ఇక్కడ ఏమైనా అభివృద్ధికి ఏమైనా సాయం చేసిన వాడు కోట్లలో వస్తుంది మనకి ఇన్కమ్. మీకు తెలియదా మనకి ఎంత వస్తుంది అనేది? దేశద్రోహి వాడు. ఈ దేశంలో పుట్టి వేరే దేశాన్ని పొగుడుతుండే కదా, అప్పుడు అడగాలి నాన్ వేషన్ గాన్ని. సీతాదేవిని అవమానించినప్పుడు ఏమైపోయింది ఈయన? ఈ మీడియా ఛానల్ అయినా ఏ సందులో పండుకుండు, ఏడాది పండిను. మరి ద్రౌపది దేవిని అవమానించలేదా? సనాతన ధర్మాన్ని కాపాడుతున్నా అని చెప్పేసి ఏదో అడక తింటాను కాడ బ్రెడ్ జామ అమ్ముకుంటాను కాడికి పోతున్నావు. పెద్ద పెద్ద కంపెనీలో కాడికి కొమ్మాను. ఏ పోనీక చేతనైతే లేదా? అడగనికి హక్కు లేదా నీకు? నీ మీడియా ఛానలే కదా. ఎంతమంది మీద మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, పోయి అడుగు. అట్లాంటి లేదు. నాన్ వేషన్ గాడు ఎంతసేపు ఉన్నా కానీ వాని ఫాలోవర్స్ చూసుకొని అడక కొత్త పుచ్చగాడు అంటే పొద్దెరగాడు అన్నట్టు ఆ దేశాన్ని చూపిస్తే ఈ దేశాన్ని చూపిస్తా రోజుకో పిల్లని వేసుకొని తిరిగినట్టు అనుకుంటుండు. ఈ దేశాన్ని అవమానించినప్పుడు ఎందుకు అని మీద ఇప్పటివరకు యాక్షన్ తీసుకుంటలేరు? ఎందుకు ప్రశ్నించట్లేదు? అదే బట్టల విషయంలో ఆ రోజు మాట్లాడిండు, మరి ఆ విషయంలో ఎందుకు స్పందించలేదు? మాట్లాడే హక్కు లేదా? మరి ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో వేరు, ఈ దేశాన్ని అవమానిస్తున్నాడు కదా, మరి మాట్లాడాలి. మాట్లాడే హక్కు కూడా మనకు ఉంది, ప్రశ్నించే హక్కు కూడా మనకు ఉంది. ఈ కోపం అమ్మిన వ్యక్తిని నాగబాబు కలవడం జరిగింది, ఎలా చూడొచ్చు అంటారు? అంటే సినిమా ఇండస్ట్రీ చూడ మద్దతు వస్తుంది తనకి. తను ఇప్పుడు గోవా బండి అమ్మిన ఆయన తప్పు చేయలేదు. ఏం తప్పు చేసిండు? కల్తీ అంటున్నారు. మనం తినే తిండిలో ఎల్ల కల్తీ లేకుంటుంది. ఎవడు ఒరిజినల్ గా కనిపెట్టిండు? ప్రతి ఒక్క దాంట్లో కల్తీయే ఉంది. ఆయన కల్తీ తప్పు చేయలేదు. 10 రూపాయల బన్, అసలు బన్ అంటే ఎట్లుంటది? మెత్తగా ఉంటది. ఇటుకరాయలు లెక్క ఉంటదా? ఈ బన్ని మెత్తగా ఉందా అని వాడు వచ్చి చూపిస్తుండు. మరి దానికి బుద్ధి ఉందా వచ్చిన వానికి కొంచెమైనా? ఆయన మంచి జెన్యున్ అమ్ముకుండు కాబట్టి ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. జెన్యున్ అనిపించింది కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు. జెన్యున్ లేకపోతే ఎవరైనా సపోర్ట్ చేస్తారా? ఎవ్వరు సపోర్ట్ చేయరు. జెన్యున్ అనిపించింది కాబట్టి, మంచిగా అనిపించింది కాబట్టి సపోర్ట్ గా ఈ రోజు ఆయన వచ్చిండు.